సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గంట 10 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ఇతర కీలక అంశాలపై చర్చించారు. కల్తీ అంశానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం భేటీలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి? రైట్ సింధు, నేడు రాష్ట్ర సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అయితే నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే భేటీ అయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ తాజా పరిణామాల పైన అయితే అదే లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఈ లడ్డు వ్యవహారంలో కల్తీ నెయ్యికి సంబంధించిన దానిపైన అయితే ప్రధానంగా చర్చించారు. అయితే దీంతో పాటు ఏదైతే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఏవైతే ఉన్నాయో 3 పార్టీల నుంచి కూడా 4 స్థానాలు అయితే ఖాళీ కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే నేడు దానిపైన కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చర్చించారు. అయితే దీంతో ప్రధానంగా ఏదైతే జనసేన నుంచి ఇప్పటికే లింగమనేని రమేష్ పేరు ఖరారైనట్లుగా అయితే మనకి తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఏదైతే ఇప్పుడు టీడీపీ కిలారు రాజేష్ తో పాటు సానా సతీష్ అదేవిధంగా బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే రిలయన్స్ ఎవరైతే ఉన్నారో రిలయన్స్ అధినేత తన ఫ్రెండ్ అయిన ఏదైతే తన పేరు ఏదైతే ఉందో అతని పేరు కూడా ఖరారైనట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే పరిమళ్ నత్వాని బీజేపీ నుంచి పరిమళ్ నత్వానికి గతంలో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అయితే ప్రస్తుతం అతనికి మరోసారి ఆ పేరు కూడా ఖరారైనట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో లడ్డు వ్యవహారంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారంతా కూడా అధికారికంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు ఏదైతే రాజకీయ పెద్దలు ఉన్నారో వీరందరిపైన కూడా తగిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే తగిన ఏర్పాటు అయితే సిద్ధమైంది. అయితే త్వరలోనే ఇందులో ఎవరెవరు ఉన్నారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీంతో పాటు ఎవరెవరి ఖాతాలకు నగదు చేరవేశారు అనే దానిపైన అయితే ఆరాధిస్తున్నారు ఇప్పటికే. అయితే దీని మీద ఇప్పటికే సిట్టు నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికలో కూడా ఏదైతే నెయ్యి వ్యవహారం కలిసితో పాటు ఏదైతే దాంతో పాటు ఇవన్నీ కూడా కలిశాయని చెప్పని ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే చర్చించిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడైతే సీఎం చంద్రబాబుతో సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించారు. దీంతో పాటు ఏవైతే నామినేటెడ్ పదవులు వీటన్నిటి పట్ల ఇంకా అందాల్సిన వ్యక్తులు ఎవరున్నారు, అదేవిధంగా పార్టీ కష్టకాలంలో పనిచేసిన వ్యక్తులందరినీ కూడా మరోసారి వీరందరూ గుర్తించుకొని వారందరికీ కూడా నామినేటెడ్ పదవులు అందించే దిశగా అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు వైసీపీ ట్రాప్ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో అల్లర్లు ఏవైతే చెలరేగుతున్నాయో వాటన్నిటి పట్ల కూడా తగిన అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు క్యాడర్ కు ఒక దిశానిర్దేశం చేశారు. అయితే దీంతో పాటు రేపు అసెంబ్లీలో ఏవైతే జరుగుతున్న అసెంబ్లీ నెల రోజుల పాటు జరగనుంది. అయితే ఈ అసెంబ్లీలో కూడా ప్రధానంగా ఆ నియోజకవర్గంలోని సమస్యలు వాటన్నిటిని కూడా ఎత్తు చూపుతూ వాటి పట్ల త్వరితగతిన పరిష్కరించే దిశగా అయితే ఏమేం కావాలి అనే దానిపైన కూడా కొంత చర్చించాలని చెప్పని సీఎం చంద్రబాబు ఇప్పటికే నాయకులకు ఎమ్మెల్యేలకు సూచించారు. రేపు అసెంబ్లీలో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఆ జిల్లాలకు ఆ నియోజకవర్గాలకు కావలసిన మౌలిక వసతులు వాటి సదుపాయాల పట్ల అసెంబ్లీలో చర్చించాలి అని చెప్పని కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేనకి అదే విధంగా బీజేపీకి కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేడైతే ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి అసెంబ్లీలో అనే దానిపైన కూడా చర్చలు అయితే జరిగాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.